సో ట్రైబల్ కమ్యూనిటీస్ ఒకవేళ కన్వర్ట్ అయితే వాళ్ళకి ఎస్సీ ఎస్టీ బెనిఫిట్స్ ఎక్కడ పోవు. ఓకే, అట్రాసిటీ చట్టం కింద పోవు, రిజర్వేషన్ చట్టం కింద కూడా పోవు. ఓకే, దిస్ ఈజ్ సెటిల్డ్. షెడ్యూల్ కాస్ట్కి వచ్చేసరికి ఏమవుతుందంటే ఆర్డినెన్స్ అడ్డొస్తుంది, ఆర్డినెన్స్లో డెఫినేషన్ అడ్డొస్తుంది. ఇప్పుడు ఆ డెఫినేషన్ ఉన్నంత వరకు సుప్రీంకోర్టు ఏం చేయలేదు. ఓకే, ఓకే, కానీ సుప్రీంకోర్టు ఏం చేసి ఉండొచ్చు అని అంటే ఎస్సీ ఎస్టీ చట్టాన్ని, ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్ చట్టం 1955 ఈ చట్టాన్ని, అందులో ఉండే డెఫినేషన్ని, సివిల్ రైట్స్ అంటే ఏంది అని కూడా ఒక మంచి డెఫినేషన్ ఉంటుంది, ఆ డెఫినేషన్ని, దీని సోషల్ కాన్సిక్వెన్స్ని మూడింటిని చూసి ఒక రీజనింగ్ అప్లై చేస్తున్నట్టయితే బహుశా సుప్రీంకోర్టు ఏమనేది అంటే ఫర్ ద పర్పస్ ఆఫ్ క్రిమినల్ లా, నేను రిజర్వేషన్లో అనట్లా, ఓకే, రిజర్వేషన్ల గురించి, ఎడ్యుకేషన్ వీటన్నిటి గురించి మాట్లాడట్లా, ఫర్ ద పర్పస్ ఆఫ్ క్రిమినల్ లా కన్వర్ట్ అయినా కానీ వీళ్ళకి ఎస్సీ ఎస్టీ చట్టం వర్తిస్తుంది అని చెప్పేది. ఈ టెస్ట్ జరగల. ఈ టెస్ట్ జరిగి ఉండుంటే బహుశా సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసి ఉండేది కాకపోవచ్చు. ఈ టెస్టే జరగలేదు. ఇదంతా దేని మీద వెళ్ళిందంటే పాపులర్ ఒపీనియన్ మీదనే.